హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజితా శ్యామ్ బ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని నేను చాలా బాగున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఆల్మోస్ట్ 90% వీడియో రా ఉంది. ఓన్లీ స్టార్టింగ్లో కొంచెం మాత్రమే నా వాయిస్ మీకు వినిపిస్తుంది. ఎందుకంటే ఇది నాకు రా పెట్టాలనే ఉంది. ఎందుకంటే చాలా మెమరీస్ ఉన్నాయి. విన్ను నాకు ఈసారి నా బర్త్డే చాలా స్పెషల్ చేసినాడు. మమ్మీ, విన్ను, జీవా, సజన్ వీళ్ళు నలుగురు, మమ్మీ ఇంకా నా ముగ్గురు తమ్ముళ్ళు చాలా స్పెషల్ చేసినారు. వాళ్ళు కాకుండా కానీ వీడియోలో లేరు, కానీ స్పెషల్ థ్యాంక్స్ ఇంకా ఇద్దరు పర్సన్స్ చెప్పాలి నేను. రూబీ అక్క థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్, అండ్ అశు అక్క అండ్ జయన్న నాకు బ్యాక్ ఎండ్లో నా వంటలు చేసి అంతా హెల్ప్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా పిల్లలందరూ ఈ వీడియోలో మీకు కనిపించే వాళ్ళందరూ విన్ను స్టూడెంట్స్ అనమాట. చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, నా తమ్ముడు బ్యాడ్మింటన్ కోచ్. సో వాళ్ళ స్టూడెంట్స్ అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అందరు పేర్లు నాకు తెలియదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఫస్ట్ టైం మీరు ఏమైనా నా వీడియో చూస్తూ ఉంటే ఎక్కడైనా మీకు నా వీడియో నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో అంతా మీరు ఎంజాయ్ చేస్తారని. బోర్ కొట్టేస్తే స్కిప్ చేసేయండి, నో ఇష్యూ. థ్యాంక్ యూ. ఓ యా షూర్, బాయ్. బాయ్ రా, బాయ్ రా. అన్నల్లి అన్నల్లి వేరే సಣ್ಣ వేరే సಣ್ಣ ಆಯ್ತು అలా కూడా 1 o'clock ಬರ್ತಾರೆ, 12 o'clock. ఇక్కడ వచ్చేసి మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట. జీవా, సజన్, మధు, ప్రకాష్ వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మంకీస్ అండ్ ಇದು ಬರಬೇಕು. ಎಲಿಫೆಂಟ್ಸ್ ಕೇಳಿಸಲ್ವಾ? ಪೈನಾಪ್ ಮ್ಯಾಂಗೋ. ಏನು ಅಕ್ಕ ಬಿಡು, ಬರ್ತಡೆ ಏನು ಹೇಳ್ಬಾರ್ದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಟ್ರೀಟು? ತಾಜಾ ಬಾ ಪೋಡ ಬಾ ಕೇಸ್ ಇಲ್ಲ, ಇದು ಏರ್ಪೋರ್ಟ್ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ಸಾಕಾಗಿಲ್ಲ, ಏರ್ಪೋರ್ಟ್ ಹೋಗ್ಬೇಕಾ అంటే ఇవ్వడం మాకు బర్త్డే అయిపోయినాక వచ్చినారు ఇద్దరు. ఎనీవేస్ థ్యాంక్ యూ జీవా, థ్యాంక్ యూ సచిన్. ಬರ್ಡೇ ಆಯ್ಪೋಯ್ನು వచ్చలేదు, ಬರ್ಡೇ ಇವತ್ತು ನಾಳೆ ಅಲ್ಲ, ಆಯ್ಪೋಯ್ನು వచ్చಕ್ಕೆ. ದಿಸ್ ಇಸ್ ದ ಲೆಜೆಂಡರಿ ಕೋಚ್. ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మీరు కూడా చూస్తారు, చూడండి. ఏ ನನ್ನ డ్రెస్సు ನಾನು హ్యాపీ బర్త్డే టు యు. See my power, I told this one. Must have like that. Shake it. Hey, Anna. From that time we are at home. Amma is. Bali, Amma. This is the owner of Ranjita Sham vlog. This is the owner of Ranjita Sham vlog, and it's a birthday today. ఆ మూమెంట్లో నేనేమి ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఇట్ వాజ్ సో స్పెషల్ టు మీ. నాకు ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఐఎమ్ జస్ట్
థ్యాంక్ఫుల్ టు గాడ్ అంతే ఫర్ సచ్ గుడ్. నేను యాక్చువల్లీ పైన వంట చేస్తూ ఉంటేనే అందరి కోసము నాకు ఐడియా ఉండే అందరూ ఇంటికి వస్తారని, కానీ ఇంతంతా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ మీరి ನಿಮ್ಮನ್ನೇನೆ ಗೊತ್ತಾಯ್ತು. ಏನಾಗಲ್ಲ, ಅಲ್ಲ ಹೆಂಗಿದ್ರು ಅಕ್ಕ ಫ್ರೀ ಅಲ್ಲ. ఈ కేక్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినారా, ఆ బ్రాకెట్లో సరిగా అది మీకు అర్థమవుతుందో లేదో అని నేను చెప్తున్నాను. ప్రతి విషయం వీళ్ళు డీటెయిలింగ్గా మనకి సర్ప్రైజ్ చేసినారు. ఆ కేక్లో ఆర్ఎస్ వ్లాగ్స్ అందంటే రంజితా శ్యామ్ వ్లాగ్స్ అని, అది స్పెషల్ మూమెంట్. ఈ వీడియో మొత్తంలో మీరు చూసేది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్స్ అనమాట. వీళ్ళందరూ నా తమ్ముళ్ళు, ఎవ్వరు నాకు అన్నలేరు, కానీ ఇంత స్పెషల్ చేస్తారని అనుకోలేదు. ఈ బాండ్కి ఎవ్వరు కళ్ళు పడకూడదని ఒకటే కోరుకుంటాను. ఎంత నాకేమో నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ మాటలు రావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే నా కంట్లో నీళ్ళు వస్తుంది అంతే. కొంచెం ఎమోషనల్ అయిపోతాం కదా ఇలాంటివి చూస్తే. అండ్ లిటరలీ వీళ్ళు ముగ్గురి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు కదా, థ్యాంక్ఫుల్ అంతే. కొన్నిసార్లు నా అనే వాళ్ళకంటే ఇలా మనం అనుకున్న దానికంటే అనుకోకున్నట్టు చేస్తారు కదా, వాళ్ళు చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ యాక్షన్ ఏమి అంటే, నేను ఎవరినో అడుగుతున్నాను వాళ్ళు రాలేదే అని అడుగుతుంటే వాళ్ళు విన్ను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు, ఈ పాకెట్లో ఉన్నారు చూడు అని. నెక్స్ట్ అట్లా ముగ్గురిని అడిగినాను అనమాట. సో అంత స్పెషల్ చేసినారు. అండ్ నన్ను ఏడిపించేది అంటే వాళ్ళకి చాలా ఆనందం. అండ్ నేను కూడా ఆ మూమెంట్లో కోప్పడతాను కానీ హ్యాపీ అంతే. కొన్నిసార్లు ఎంతోమంది మన లైఫ్లో చాలా బెస్ట్ అనుకుంటాము, కానీ బెస్ట్ అని మనం అనుకుంటాం, కానీ అది కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. కానీ మనకు తెలియని వాళ్ళు మనకి బెస్ట్. ఇవన్నీ నా హ్యాపీ మూమెంట్స్ అంత. ಅದು ಗೊತ್ತಾಗ್ತಾಯಿಲ್ಲ ಯಾರಿಗೂ. ಐ ಆಮ್ ಗೆಟಿಂಗ್ ಗುಡ್ ಕಂಟೆಂಟ್. ಓ ಬೌನ್ಸರ್ से फोटो गया. ಮಾ ನೀನು ಹೋಗ್ತೀಯಾ? ಫೋಟೋ ಕೊಲ್ಲಡೇನೆ ನಾನೇನ್ ಬೆಟ್ಟ ಸಾಕು ಇಲ್ಲಿ ರಾಡಾಗ್ತದೆ ಸಾಕು. ಇಲ್ಲಿ ರಾಡಾಗ್ತದೆ మధ్యలో వీళ్ళు ఫోటోషూట్స్ అన్నీ అయిపోయినాక ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసాను. సో అంత లోపల వీళ్ళు కూడా ఇంకా యాక్చువల్లీ అక్కడ డెకరేషన్ ఏమంటే ఫ్యాన్ గాలికి, నాది బర్త్డే ఎప్పుడు సమ్మర్లో వస్తుంది కదా, ఫ్యాన్ లేకపోతే ఉండలేము, శక తట్టుకోలేరు పాపం. దానికోసమే ఇంకా ఇక్కడ విన్ను ఏమో ఏడిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఫన్ అనమాట. ఎంత ఉంటుందంటే సెలబ్రేషన్ చాలా ఉంది. వ్లాగ్ చేసి పెడుతున్నాను, ఎందుకో అర్థం కాదు. సెలబ్రేషన్ 1/2 hour ఉంటుంది, డిస్కషన్ 20 hours ఉంటుంది. అట్లా ప్రతిదీ నాకి, జీవాకి, సిజిన్కి అయితే మాది ప్రతిదీ కాన్వర్జేషన్ ఉంటుందన్నమాట. ఇక నేను అక్కనేమో అన్నాను, దాన్ని వీడు క్యాచ్ చేసి మరీ చెప్తా అన్నాడు. అది నేను పెట్టలేను, ఏమనుకోద్దండి. సో అంతే. సో అక్క కూడా మేము ఇంతసేపు యాక్చువల్లీ వెయిట్ చేసింది అక్క కోసమే, బికాజ్ అక్క కూడా నాకు వంటలో హెల్ప్ చేస్తూ ఉన్నింది, అశోక్. ఇంకా మిగతా నా వీడియోస్లో మీరు అక్కని ఖచ్చితంగా చూస్తారు. నాకు యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్యలోనైతే అక్క నాకు వీడియో తీసే దాంట్లో చాలా హెల్ప్ చేస్తుంది. మా మమ్మీ తమ్ముడు కంటే అక్కనే ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ తను వచ్చేసి నా సండే స్కూల్ టీచర్. ఎందుకు సెకండ్ ఇస్తున్నారంటే, అక్క ఎట్లా భరించిన ఒక హౌ డిడ్ యూ టాలరేట్ అట్లా అని. వాడు తెలుసు కదా, జీవ ఎప్పుడు నా కాలు గెక్కే ఉంటాడనమాట. సో అక్క షీఈ్ వెరీ గుడ్, షీ వాజ్ అట్లా నా గురించి ఏమో చెప్పింది, సంథింగ్ పాజిటివ్ అనమాట. దానికి నేను అక్కడ జూమ్ చేయండి అనేసి అని అంటా ఉన్నాను.
అక్క నా కోసం ప్రేయర్ చేస్తూ ఉంది. ప్రేయర్ టైం అనమాట. ప్రేయర్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఇంకొక ఇయర్ దేవుడు మన లైఫ్లో వచ్చినప్పుడు. Push it bit more that side. It will fall down. This guy. Become dirty. Wait, straight madam. Your size is small. Excel fikila. Next time you come in, you'll get full beating. Pakka, that's for sure. రెడీ గిఫ్ట్ నేను అల్లైట్ You should wear that, na? ಅದೆಲ್ಲ ಸುಮ್ಮನೆ ಡೋಸ್ Yes, ಅದೇ. ಹಾ ಟೇ ಟು Correct, first, right, madam. ಗಿಫ್ಟ್ ಕೊಡೋಣ Gift ಕೊಡು, gift. ಫಸ್ಟ್ ಬಾ ವಿನಯನ ಬನ್ನಿ. First gift. ಬಾ. First gift. Open. First gift. గిఫ్ట్ అని చెప్పి ఆ మ్యాచ్ బాక్స్ పెట్టించిన రింగ్ బాక్స్లో, అందుకే కోపం వచ్చింది అక్కడ. ಅದು ಓಪನ್ ಮಾಡಿ ನೋಡುದಾ Hey, more man, let Oh, them. she thrown it, huh? ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ఒక్కసారి ఫూల్ చేస్తారు కానీ నన్ను ఇక్కడ 2 సార్లు ఫూల్ చేసినారు. యాక్చువల్లీ అది ఓపెన్ చేసి నువ్వు చూసినావా సరిగా అంటే నేను నిజమేమో అనుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అది ఎంటీ బాక్స్ యాక్చువల్లీ. అలా ఇక్కడైతే లిటరలీ కేక్ మీద పడుతుంది అనేసని, ఎందుకంటే పిల్లలు అందరూ తింటారు ఎందుకు అనేసని ఫస్ట్ నాకు వీళ్ళు ఇలా గలీజ్ చేసినారు కానీ అది క్లీన్ చేసాక నాకు ఎంత టైం పట్టింది తెలుసా. కానీ ఇట్స్ ఓకే అనిపించింది. Evening egg puff. At night you do this. Yeah. Sir, evening egg puff. At night this comes in. Okay, second gift. Nice. I got beard off. ಎನಿಥಿಂಗ್ ಎಲ್ಸ್ ಲೆಫ್ಟ್ ಇಲ್ಲ ಕೊಟ್ಟಲ್ವಾ? ಏ ಕ್ಯಾಪ್ ಇಲ್ಲಿ. Two. Yeah. Bad taste. Yeah, that was like don't need this. Bad, you're tasting it. These two put. Hey. Okay, be careful, it may blast. ಹ್ಯಾಪಿ Birthday to. They're going to eat that. Yeah, you're living it. ಡಿಯರ್ ರಂಜಿತಾಕ Happy birthday to you. God bless you. Cut the cake. God Bless you. Happy birthday. ಇದು ಹೋಯ್ತು ಮನೆ. Happy birthday to you. ನಿಮ್ಗಲ್ಲ ನಮ್ಗೆ. You are born in the zoo with monkeys and donkeys. Happy birthday to To you. elephants and donkeys. Ready? Photo shoot one by one. Anyways, you'll do Voice over. voice over. Only 5 people will watch. Ah. Hey. இந்த முடி Hey, I'll beat you up. Lappu. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ఇంకా కేక్ తినిపించుకోవడానికి వస్తారనమాట. ఎందుకు ఇంత వీడియో అవసరమా అని అనుకుంటా. ఓకే, స్పెషల్ మూమెంట్. ఎందుకంటే ఎంతమందికి గుర్తుంది లాస్ట్ వ్లాగ్ అనుకుంటాను నేను గోల్డ్ పర్చేస్. What are you trying to do? Due to Vinayana. trying to make one. Your Anna, kodi. You remove the whole cap. Happy birthday. Ranjita Sham vlogs. అవును కొడతాం. హ్యాపీ బర్త్డేగా అలా ద థింగ్ ఇస్ ఇట్ ఇస్ నా ఇదే ద వి రిమోట్ చేతులకై నాన్న
ఇది నాకు చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే నాకు చైన్ ఆల్రెడీ ఐడియా ఉంది. ఎందుకంటే మమ్మీ నాకు ముందే కొనిచ్చింది. కానీ అస్సలు ప్లాన్ లేదు అనుకుంటాను. నాకు తెలీదు ఎప్పుడు వెళ్ళి తెచ్చారని. మీరు అబ్జర్వ్ చేస్తారా, సైజ్ చిన్నది వచ్చింది నాకు. బికాజ్ నాకు అస్సలు ఐడియా లేకున్నట్లా వెళ్ళి తీసుకొచ్చారు మమ్మీ ఇంకా విన్ను ఇద్దరు పోయినారంట. నా బర్త్డే రోజే వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారని కూడా తెలియదు, నాతో పాటే ఉన్నారు. సో దానికోసమే ఇంకా కొంచెం సైజ్ చిన్నదైంది. కానీ అది కొంచెం కరెక్ట్ ఉండింటే నేను పెట్టుకునేసి ఉండేదాన్ని. దాని తర్వాత రింగ్ పెట్టుకున్నానా లేకపోతే ఎక్స్చేంజ్ చేశానా ఏంటి అని మీరు ముందు చూస్తారనమాట. నేను రింగ్ అయితే యాక్చువల్ రింగే కాదు, ఈ డెకరేషన్, ఈ సెలబ్రేషన్స్, ఇంతమంది పిల్లలు గాడ్, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ సో ఇది మా పప్ప ఏదైనాక ఇది నా ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు మమ్మీ విన్ను, సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ ఇట్లా డెకరేషన్ సర్ప్రైజ్, ఎందుకంటే గోల్డ్ విషయంలోనే సర్ప్రైజ్ తక్కువ అనమాట. ఇస్తే నేనే ఇస్తుంటాను ఎక్కువ సర్ప్రైజెస్. కానీ ఈసారి వీళ్ళు నాకు ఇచ్చే లోపల నాకు అది ఆశ్చర్యమైంది. అండ్ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నేను యాక్చువల్లీ నేనే షాక్లో ఉన్నాను అనమాట. దానికోసం ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇంకా పిల్లలందరూ వచ్చి, అంటే గుర్తుందా స్కూల్ డేస్లోన యాక్చువల్లీ మన క్లాస్మేట్స్ని, నేబర్స్ని అందరినీ పిలిచి కేక్ కట్ చేసుకో, అంటే చిన్నపిల్లలే ఉండేవాళ్ళు అప్పుడు. మనము దాంట్లో ఉండేవాళ్ళం కదా. వీళ్ళందరూ చిన్నపిల్లల మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా స్పెషల్ అనిపించింది. ఇక్కడ వచ్చిన గుండోడు ఏడిపిస్తూనే ఉంటారనమాట. నాకు నా చైల్డ్హుడ్, నా స్కూల్ డేస్, నా బర్త్డే సెలబ్రేషన్, స్పెషల్లీ నా బర్త్డే ఎప్పుడు సమ్మర్ వెకేషన్లో వచ్చేది, ఊర్లోనో ఎక్కడో ఒకతో జరిగేదనమాట. కానీ ఎప్పుడు జనాలు ఉంటారు నా బర్త్డేకి, అదే నా బర్త్డే స్పెషల్ అనమాట నాకు. ಹೆಸರಿದೆಯಾ ನಮ್ದು ಎಲ್ಲ ಇತ್ತ ಕಾರಲ್ಲಿ ಹೋಗೋಣ ಪ್ಲೇಟ್ ಸರಕ್ಕೆ ನಾನು ನೋಡ್ತೀನಿ. సో ఇట్లా మమ్మీతో ఎండ్ అయ్యి కేక్ తినిపించడం సిజిన్కి ఎండ్ అయింది. దాని తర్వాత ఇంకా చాలా జరిగింది. కానీ యాక్చువల్లీ నాకు అవన్నీ కొంచెం వీడియో చేయలేకపోయినాను. ఎందుకంటే అందరికీ సర్వ్ చేయాలి అవన్నీ. అవుట్లో నేను వీడియో చేసుకొని ఉంటే పిల్లల్ని పట్టించుకొనేమో అనుకోను, మరి బిజీ అయిపోయో, నేను షాక్లో ఉండిపోయో ఇంకా నేను వీడియోస్ చేయలేదు. ఇక్కడి నుంచి ఫొటోస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ నేనే అంటే నాకు అంత సడన్ అయిపోయింది కదా, ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోలేదు నేను. అండ్ నెక్స్ట్ డే రిలేటివ్స్ కూడా ఇంటికి వచ్చేది ఉండింది. సో నేను చాలా ఇది అయిపోయినాను. కానీ పిల్లలు మొత్తం ఎంజాయ్ చేశారు. అదే నాకు హ్యాపీనెస్ అనమాట. స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, నా బర్త్డే రోజు వచ్చిన వాళ్ళకి, కాల్లో విష్ చేసిన వాళ్ళకి, మెసేజ్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా లేట్ పోస్ట్, కానీ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.